ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న వృశ్చిక రాశి వారు జాగ్రత్త. మీ శత్రువు మీ ఫోటో పెట్టి డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు. 100% మీకు జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుని అసలు ఈ రాశి వారు ఎవరి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, వీరిపై తాంత్రిక పూజలు జరుగుతున్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి, అసలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాలు అయితే చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు, జలరాశి మరియు దీని స్థిర రాశిగా చెప్పవచ్చు. గుర్తు తేలు. ఈ రాశి వారికి భయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనే కూడా అంత తొందరగా భయపడరు. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటారు. ఎదుటి వ్యక్తులకు మనం భయపడకూడదు, ఏ విషయంలోనే కూడా భయపడకూడదు. అలా భయపడడం కారణంగానే మనం చాలా వరకు కూడా మన యొక్క జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ఏదైనా విషయం గురించి వీరు తెలుసుకోవాలి అనుకున్నా, ఆలోచించాలి అనుకున్నా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఏదో ఆలోచించేసామా చేసేసామా అన్నట్టుగా కాకుండా చాలా లోతైన ఆలోచన ఈ రాశి వారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరి జోలికి కూడా వెళ్ళరు. ఎవరైనా వీరి అవసరానికి వీరి జోలికి వస్తే ఇక వారికి కష్టకాలము మొదలైపోయినట్టే. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఒకటి నిర్ణయించుకుంటూ ఉంటారు. మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, మన జోలికి ఎవరూ రాకూడదు, అది కూడా అవసరానికి ఎవరూ రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంతమంది వీరితో మాట్లాడినా కూడా వీరు చాలా ప్రేమగా మాట్లాడేస్తూ ఉంటారు. అందరినీ ప్రేమగా కలుపుకుపోతూ ఉంటారు. చాలా సంతోషంగా అందరితోనే కూడా కలిసిపోతూ ఉంటారు. కానీ కొంతమంది వీరిని అవసరానికి కూడా వీరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా అవసరానికి మాట్లాడుతున్నారు అన్న విషయం తెలిస్తే మాత్రం ఈ రాశి వారు వెంటనే వారిని దూరం పెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానితో పాటుగా ఎప్పుడైనా సరే ఏ సమయం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఆ రాశి వారు ఏదైతే అవసరం కోసం వచ్చారో ఆ బాధ ఎలా ఉంటుందనేది వారికి కూడా తెలియజేయాలని అయితే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని సమయం వచ్చినప్పుడు వారికి బుద్ధి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కొన్నిసార్లు కొంతమందిని ఈజీగా నమ్మేయడం వల్ల కూడా మోసపోతూ ఉంటారు. వీరిని ఎవరు మోసం చేయకూడదు అనుకుంటారు. వీరు ఎవరిని మోసం చేయకూడదని వీరు అనుకుంటూ ఉంటారు. కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కటే అని చెప్పి ఈ రాశి వారు నమ్ముతారు. ఎప్పుడూ కూడా మనం ఎవరిని మోసం చేయకూడదు. కష్టం అంటే మనొక్కరిదే కాదు, అందరిదే కష్టమే. బాధ వచ్చిందంటే ప్రతి ఒక్కరి బాధ ఒకలానే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు అనేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పాలి. అనేక రహస్యాలు ఈ రాశి వారికి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే వీరు ఎవరికైనా ఏదైనా రహస్యం చెప్పారంటే వారు బయటికి వెళ్ళి చెప్పేస్తారు. కానీ వృశ్చిక రాశి వారికి ఉన్న లక్షణం ఏంటంటే వృశ్చిక రాశి వారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఏవైనా కనుక రహస్యం చెప్పారు అంటే అది బయటికి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయరు. ఎప్పుడూ కూడా వారి యొక్క మనసులో ఉంచుకుని ఏదైనా సలహా ఇవ్వాలి అనిపిస్తే ఇస్తారు, లేదు అంటే ఏం మాట్లాడకుండా వదిలేస్తూ ఉంటారు. వేరే వాళ్ళకి చెప్పడం కానీ వేరే వాళ్ళకి చెప్పి బ్యాడ్ చేయాలి అనేటటువంటి మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అస్సలు ఉండదు. అయితే వృశ్చిక రాశి వారికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఎందుకు అంటే వృశ్చిక రాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో వీరికి తెలియకుండానే కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో అవసరం లేని చోట కూడా కోపం చూపిస్తూ ఉంటారు. దీని కారణంగానే శత్రువులు అధికంగా ఉంటారు. వీరిది ఎంత గొప్ప మనస్సైనా, ఎంత మంచి మనస్సైనా కూడా, ఎంత మంచి వాళ్ళకైనా కోపం ఉంది అంటే ఖచ్చితంగా వారిని చెడ్డవారిగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా వేరే వాళ్ళ గురించి, అంటే వేరే వ్యక్తులు వచ్చి వీరి దగ్గర కూర్చుని వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే ఈ రాశి వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మనకు అవసరమా, వదిలేసేయండి అని అంటుంటారు. అయితే అలా అనడం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, చెప్పింది వినడం లేదని చెప్పేసి వీరి మీద చాడీలు మొదలెట్టేయడం, లేకపోతే
లేకపోతే ఈ రాశి వారు మంచివారు కాదు అంటూ కూడా వీరు ఫేస్ టు ఫేస్ అన్ని మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఏం మాట్లాడినా వినిపించుకోరు అనేటటువంటి మనస్తత్వం వేరే వాళ్ళకి కలిగేస్తుంది వీళ్ళ మీద. అలా కలిగేసి వీరిపై శత్రుత్వాన్ని పెంచుకోవడంతో పాటు నలుగురికి కూడా వీరు మంచివారు కాదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీనితో పాటుగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉన్నారంటే వెంటనే మొహం మీద చెప్పేసేటటువంటి మనస్తత్వం కూడా ఈ వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరైనా అవసరానికి మాట్లాడుతున్నారని తెలిసినా కూడా మొహం మీదే కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు. దీని కారణంగానే శత్రువులు ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. వీరి యొక్క తెలివితేటల కారణంగానే వీరు చాలా వరకు కూడా మంచిగా సంపాదించుకోగలుగుతారు. అయితే వీరి యొక్క సంపాదన చూసి చాలా మంది అసూయగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎదుటి వ్యక్తులు హెల్ప్ చేయాలనుకున్నా కూడా వేరే వాళ్ళు వచ్చి ఈ రాశి వారిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే వీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వల్ల, లేకపోతే ఎవరైనా మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు సైలెంట్ గా వదిలేకుండా వారిని ఒక మాట అనడం కారణంగానో, కొన్ని విషయాల్లో గొడవలు పడడం కారణంగానే వీరికి శత్రువులు అధికంగా ఉండి వీరిపై కోపంతో తాంత్రిక పూజలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి తాంత్రిక పూజలు అనేవి ఒకప్పుడు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఇలాంటివి చాలా ఎక్కువైపోతూ వస్తున్నాయి. కాబట్టి గ్రహస్థితుల ప్రకారం చూసినట్టయితే కనుక ఇలాంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. మరి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఎవరైతే మీ శత్రువులు వాస్తవంగా మీకు కొంతమంది తెలిసిపోతూ ఉంటారు. మీ చుట్టూనే ఉంటూ, మీతో పాటునే ఉంటూ, మీ వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎవరు అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని కూడా తెలిసిపోతూ ఉంటాయి. మీతో ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎవరెవరు మీ శత్రువులు అనేది ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కదా. వారి విషయంలో అయితే జాగ్రత్త తీసుకోండి. వారు ఏవైనా మీకు తెచ్చిస్తున్నా అంటే తినమని తెచ్చిస్తున్నా, తీసుకోమని ఏమైనా ఇచ్చినా కూడా, బట్టలు కానివ్వండి ఏవైనా కూడా ఇచ్చినా కూడా అసలు తీసుకోవద్దు. వారు ఇచ్చినవన్నీ కూడా రిజెక్ట్ చేసేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. వారు ఏవి ఇచ్చినా తీసుకుంటున్నట్టు నటించండి, కానీ వాటిని మీ దగ్గర అయితే ఉంచుకోవద్దు. దానితో పాటుగా ప్రతిరోజు మీకు కుదిరినా కుదరకపోయినా వారంలో కనీసం 2 రోజులు ఏదో ఒక ఆలయానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానివ్వండి, ఏ దేవుడి ఆలయానికైనా కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పూజ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఎదుటి వ్యక్తులకు జోలికి మాత్రం పోకండి. అంటే ఈ సమయంలో కొద్దిగా కోపం అనేది కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏమి ఇచ్చినా కూడా మర్చిపోకుండా అసలు తీసుకోవద్దు. ఎవరు ఏమి తినమని ఇచ్చినా లేదా ఇంట్లో పెట్టుకోండి తీసుకోమని ఇచ్చినా కూడా తీసుకున్నట్టుగానే తీసేసుకుని ఎక్కడో ఒక చోట పడేసేయండి అంతే. అవి ఇంటికి పట్టుకెళ్ళడం వంటివి మాత్రం చేయవద్దు. అలా చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అయితే ఏవి కనిపించడం లేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారు ఎవరి విషయంలో ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమ శివాయ.